ఆకలైతే తప్ప వంటగదికి వెళ్ళేవారు కాదు. అంటా ఉన్నాడు, "నేను నీకు పెడతాను, నువ్వు నాకేమిస్తావు" అంటున్నాడు. ఎవరు? యాకోబు. "నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకిచ్చేయి, నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకిచ్చేయి" అనగానే, సరే ఇచ్చేస్తాను, తీసేసుకో. కకృతి బయటపోయాడు. కానీ తన తమ్ముడేమో చాలా నిబ్బరంగా, చాలా ఆలోచన పరుడై, జ్యేష్ఠత్వపు హక్కు అంటే మామూలు విషయం కాదు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఆశీర్వాదం నాకెప్పుడు తోడుంటుందని నమ్మాడు. అలా నమ్మాడు కాబట్టి తన యొక్క జ్యేష్ఠత్వపు ఆ హక్కుని తను పొందుకున్నాడు. ఎవరు? యాకోబు. కానీ అన్నేమో ఆకలి కోసం అప్పుడు దాకా భ్రష్టత్వపు ఆ తిరుగుడంతా తిరిగేశాడట. భ్రష్టత్వపు ఆనందాలు పొందేసుకున్నాడు. ఇంటికొచ్చేసాడు. అమ్మేసుకున్నాడంట. ప్రియులరా, ఈరోజు తృణీకరించాడు తన జ్యేష్ఠత్వపు హక్కుని. ఎవరు? ఏశావు. అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నామేమో. అలాంటి విధానమైన పరిస్థితుల్లో మన యొక్క పరిస్థితి ఉందేమో అనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు ప్రియులరా, ఎంతగానో ఆత్మలోతుల్లో పరిశీలన చేసుకుంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అంటే రక్షణ. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అంటే పరిశుద్ధత. ఈరోజు భ్రష్టత్వపు కోరికల కోసం, భ్రష్టత్వపు చూపుల కోసం, క్షణానందాల కోసం అధిష్టత్వపు పరిశుద్ధతని అమ్మేసుకుంటా ఉన్నారండి. ప్రభు వాక్యం తెలియపరుస్తూ ఉంది. అమ్మేసుకుంటా ఉన్నారు. దేవుణ్ణి దూరం పెట్టేస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. నేను ఒకసారి చెప్పాను ఆ వ్యక్తి గురించి, కానీ మరలా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరణ చేస్తా ఉన్నాడు చెప్పమని. ఆ వ్యక్తి పేరేం పేరంటే యబ్బేజు. ఏం పేరు? యబ్బేజు. ఏం చేశాడో తెలుసా? తన తల్లి వెలివేసిందంట అతన్ని. ఏమందో తెలుసా? నీవు నాకు వేదన కలిగించావు. అందరూ సమానంగా పుట్టారు తన తల్లికి. సహోదరులు కూడా సమానంగానే పుట్టారు. కానీ ఇతడిని మాత్రమే వెలివేసినట్లు నీవు నన్ను ఎంతగానో వేదన పరిచిన వాడవురా అనేసి ఇతనిని వెలివేసిందంట. వెలివేస్తే తను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? చదవండి. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9వ వచనం. చదవండి. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడైయుండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలండి. ప్రభు దయచేశాడా లేదా? ఎబ్బేజు ప్రార్థన చేశాడు, అయ్యా నా యొక్క తల్లి ఎంతగానో నన్ను హీనంగా చూస్తూ ఉందయ్యా, నాకెవ్వరు లేరు, నా సహోదరులు కూడా నాకు అక్కడికి రావట్లేదు. ఇప్పుడు ఒక సొంత తల్లే బిడ్డని వెలివేస్తూ ఉంటే ఆ బిడ్డకి ఎవరైనా విలువిస్తారండి? ఏమంటారు? తల్లే సరిగా చూడట్లేదు, మేము మిమ్మల్ని ఆదుకోవాలా అంటారా లేదా? అంటారు. అలాంటి నిస్సహాయమైన పరిస్థితి ఎవరిది? ఎబ్బేజుది. అన్నల దగ్గరికి వెళ్ళినా కానీ సహాయం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా. దేవునికి స్తోత్రం చప్పట్లో కొట్టండి. ప్రభువా